మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన నరేష్ శుంకరా గారు. సో బయట ఏం జరుగుతుంది డాక్టర్స్ దగ్గర అంటే ఫేక్ సర్టిఫికెట్స్ నడుస్తున్నాయి అంటున్నారు అందరూ. అంటే జనరల్గా మనం డాక్టర్స్ని దేవుళ్ళ చూస్తూ ఉండడంలో ఏ డౌట్ ఉండదు. ఒక పురుడు పోసి వచ్చిన డాక్టర్ని చేతులతో నమస్కారం పెట్టి మీరే మా దేవుడు అన్నట్టు చూస్తూ ఉంటారు. అయితే ఇలాంటి డాక్టర్స్లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ఫేకిజం అంతా పుట్టుకొస్తుంది అనేది నరేష్ గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒకప్పుడు పురుడు పోసి వచ్చిన డాక్టర్ని ఎలా చూస్తారంటే అచ్చం దేవుడు దిగొచ్చాడు, ఆయన ఉండబట్టి ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు డాక్టర్లు అలా లేరు, ఎక్కడ దొరుకుతున్నాయో తెలియదు. గుజరాత్లో కూడా నిన్న 14 మంది ఫేక్ డాక్టర్లు దాదాపుగా 120 ఆపరేషన్స్ చేశారంట. మరి అదే ప్లేస్లో మన అన్నో అక్కో మనమే ఉంటే ఆపరేషన్ చేశాక మన పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నాను. మరి ఫేక్ డాక్టర్స్ మీద ఎవరు సరైన యాక్షన్ తీసుకోవాలి? ఇలాంటి వాళ్ళు ఎందుకు పుట్టుకొస్తున్నారు? అసలు సర్టిఫికేషన్ లేని యూనివర్సిటీస్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? అసలు ఈ ఫేక్ డాక్టర్స్ స్కిన్ క్లినిక్స్ పెడుతున్నారు, డైటీషియన్స్గా మారుతున్నారు, ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. రేపు ఎలా పోతా ఉంటే ఏం జరుగుతుంది సమాజంలో అనేది నా క్వశ్చన్. మీరేమంటారు? ఈ డాక్టర్స్కి సంబంధించి రెగ్యులేటింగ్ అథారిటీ నేషనల్ మెడికల్ కమిషన్ అండి, ఎన్ఎంసీ అని చెప్పని అంటారు. సో వాళ్ళు వీళ్ళ మీద మానిటరింగ్ చేయాలి. ఈ ఫేక్ డాక్టర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే కనుక ప్రజల ప్రాణాలతో వాళ్ళు చెలగాటం ఆడుతున్నారు అనేది ముమ్మాటికి నిజం. అయితే వాళ్ళు ప్రాక్టీస్ తోటి ఆపరేషన్ అంటే సర్జరీ చేసి అది సక్సెస్ చేస్తేనేమో ఓకే ఊపిరి పీల్చుకుంటాం. అది ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇది నీడ్ ఆఫ్ ది అవర్ ఎందుకు అయిపోయింది అని అంటే కనుక ఈ టాపిక్ గత నెల మధ్యప్రదేశ్లో విక్రమాదిత్య యాదవ్ అని ఒక వ్యక్తి డాక్టర్ అవతారం ఎత్తి నేను కార్డియాలజిస్ట్ని యూకే రిటర్న్ అని చెప్పని 45 రోజుల్లో 15 ఆపరేషన్లు చేశాడు. 2 ఆపరేషన్లు చేశాడు. చేసిన 15 మందిలో 7 చచ్చిపోయారు. 7 చచ్చిపోయారు. 45 రోజుల్లో 15 ఆపరేషన్లు చేస్తే 7 చచ్చిపోయారు. దాంట్లో గుండె ఆపరేషన్లు చేశాడు, యూకే రిటర్న్ అని చెప్పాడు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఈ న్యూస్ తెలిసిన తర్వాత చచ్చిపోతారేమో అని నా అభిప్రాయం. వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. అందుకే ఆ భయానికి ఎట్లా చేశాడో ఏమో అని చెప్పానని. అంటే ఇటువంటి దారుణమైన పరిస్థితి దేశంలో ఉంది. ఇక మన రాష్ట్రానికి వస్తే, తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఈ రూరల్ ఏరియాలో ఆర్ఎంపీల కింద చలామణి అయ్యేవాళ్ళు డాక్టర్లుగా. అదేవిధంగా హైదరాబాద్లో అంటే ఒక సర్వే ప్రకారము 75% ఫేక్ డాక్టర్స్ అర్బన్ ఏరియాస్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. సిటీస్లో. దీనికి కట్టడి ఎందుకు ఉండదు అని అంటే కనుక బేసికల్గా ప్రజలకి కావాల్సినంత మంది వైద్యులు అందుబాటులో లేకపోవడం చేత ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక 10,000 మంది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్, 5,000 మంది స్పెషలిస్టులు, 3,000 మంది సూపర్ స్పెషలిస్టులు ఒక ఇయర్కి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. కానీ ప్రజానీకం ఎంతగా ఉంది? ఆ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? మళ్ళీ అబ్రాడ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వెళ్ళిపోతారు, అక్కడ హ్యాపీ లైఫ్ దొరుకుతుందని చెప్పేసి అయిపోతుంది. దీంట్లో కూడా కొంతమంది రూరల్ ఏరియాలోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి అని అంటే కనుక సుముఖంగా ఉంటారు. సో వీటిలన్నిటిని కూడా అడ్వాంటేజ్ తీసుకుని ఇక్కడ మనందరికీ తెలిసిన విషయం, ఒక సామెత ఉంటుంది, డాక్టర్ కంటే కాంపౌండర్కి ఎక్కువ తెలుస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే డాక్టర్ ఏం చేస్తాడు, చెక్ చేసి స్టిచ్ చేసేసి అని చెప్పని అంటాడు, టీచర్ పెట్టేసి అని చెప్పని అంటాడు, ఆ మెడిసిన్ ఇచ్చేసి అని చెప్పని అంటాడు. చేసేదంతా కాంపౌండర్ చేసి ఏమైందంటే ప్రాక్టీస్ అయిపోతుంది. డాక్టర్ తెలియని ఇది కూడా ఇది అయిపోతుంది. అది రిపీటెడ్ పేషెంట్ అనుకోండి, వీళ్ళిద్దరికి మించి పేషెంట్కి ఎక్కువ తెలుస్తుంది. ఓకే, అంటే ఏ జబ్బుకి ఏ మెడిసిన్ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎంత కంటెంట్ వాడాలి అని చెప్పని. ఇదంతా నరేష్ గారు అంటే వింటున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ నిజంగా ఆ ప్లేస్లో ఒకడికి మీరే అన్నారు 7 చనిపోయారని చెప్పేసి, వాళ్ళ కుటుంబంకి లాస్ అనేది ఎవ్వరు తీర్చలేరు. ఆ వేస్ట్ ఫెలో ఎవడైతే ఉన్నాడో వాడికి ఎలాంటి శిక్ష చేయాలి? అండ్ డాక్టర్స్ వాళ్ళు సర్టిఫైడ్ డాక్టర్స్ అని తెలుసుకోవడానికి మనకి ఎటువంటి నిజ నిర్ధారణలు ఉన్నాయంటారు? ఏదో యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఏదో విన్నాను నేను. ఆబ్వియస్లీ మనము ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క డాక్టర్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబరు, కన్సర్న్ స్టేట్ యాజ్ వెల్ ఎన్ఎంసీ అంటే
కేంద్రానికి సంబంధించిన ఈ బోర్డు ఏదైతే ఉందో మెడికల్ బోర్డు వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్కి సంబంధించి బారా కోడింగ్ కూడా అక్కడ ఉండటం జరుగుతుంది, ఒక యూనిక్ కోడ్. సో మనం దాన్ని ఆ సైట్లోకి వెళ్ళి స్కాన్ చేసిన తర్వాత వాళ్ళు దాంట్లో ఆ యొక్క ప్రభుత్వ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదు అనే పూర్తి సమాచారము మనకి మొబైల్లో కనిపిస్తుంది. కానీ ఎంతమందికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసు? నాకు తెలిసి ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే షో మీ యువర్ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ సర్టిఫికేషన్ అని చెప్పి అడిగి తీసుకుని స్కాన్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని దాని తర్వాత ట్రీట్మెంట్ చేయించుకుంటారు. చేయించుకోవడం అవసరం ఇప్పుడున్న సిచ్యువేషన్, లండన్లో ఎటువంటి డౌట్ లేదు అంటారు నేను. ఇప్పుడు ప్రతిదీ కూడా అంటే ఈ రోజు మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక చిప్స్ ప్యాకెట్ కొంటాము, దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఎంతమంది ఎక్స్పైరీ డేట్ చూసి కొనుక్కుని ఆ చిప్స్ ప్యాకెట్ తింటున్నారు? అంటే అన్నీ తెలుసు, మనకి తెలియకుండా ఏం లేదు. ఎందుకంటే గ్లోబలైజేషన్ అయిపోయింది. ఈరోజు ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయం మీద ప్రజలకు అవగాహన ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్లో మాత్రమే లోపం జరుగుతుంది అని అంటున్నాను నేను. అండ్ నరేష్ గారు, మీ సిద్ధాంతం నాకు తెలుసు, మీరు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని నమ్మే పర్సన్ మీరు. మిమ్మల్ని అడుగుతున్నా ఈ క్వశ్చన్ నేను, అసలు ఎవరి పర్మిషన్తో ఇన్ని క్లినిక్స్ పెట్టుకుంటున్నారు ఫేక్ డాక్టర్స్ అనేవాళ్ళు? ఎవరి పర్మిషన్తో ఈ సర్జికల్ ప్రొసీజర్ చేసుకుని రైట్స్ తెచ్చుకుంటున్నారు? ఎవరి పర్మిషన్ ఉందని చెప్పేసి అంత ధైర్యంగా వీళ్ళు హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో క్లినిక్లు ఓపెన్ చేసుకుంటున్నారు? దీనికంటూ రూల్స్, రెగ్యులేషన్స్, ఆఫీసర్లు ఏమీ లేవంటారా? వాటికి అన్నిటికీ అతీతంగా లంచం అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా. డబ్బు ఎక్కడ పెడితే అక్కడ పని అయిపోద్ది అంటారు. అంతే, ఏ రంగంలో అయినా సరే మీరు డబ్బులు తీస్తే పని అయిపోతుంది. ఎందుకు కాదు? అంటే మరీ దిగజారిపోయి వీళ్ళు సోషల్ మీడియాలో నేను డాక్టర్ని ప్రమోటర్ చేసుకుంటాను, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటాను. అవునండి, ఈ రోజు మీడియా ఛానల్స్ ఉన్నాయి, అంతెందుకు నేను వస్తాను బీయింగ్ డాక్టర్ కింద ఒక స్టెథోస్కోప్ వస్తాను, ఏమండి నాది ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి, నేను షోకి 2 లక్షల రూపాయలు ఇస్తాను అంటారు. అంటే మీరు నా సర్టిఫికేషన్స్, నా యొక్క ప్రాపర్ స్టడీ సర్టిఫికేట్స్ అవన్నీ చూసి వెరిఫై చేసి యూనివర్సిటీకి ఫోన్ చేసి నా పర్సంటేజ్ కనుక్కొని మెడికల్ బోర్డుకి ఫోన్ చేసి సుంక నరేష్ పర్ఫార్మెన్స్ అని తెలుసుకుని నేను ట్రీట్ చేసిన 100 మంది పేషెంట్లకి ఫోన్ చేసి అసలు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ చేసుకుని మీరు ఏమైనా ఇంటర్వ్యూ చేస్తారా? చేయరుగా. అంటే కొన్ని ఛానల్స్ మరి డబ్బులు అమ్ముడిపోతున్నాయి అంటారా? 100% డబ్బులే. ఎక్కడైనా నాట్ ఓన్లీ ఛానల్, వ్యవస్థ డబ్బులు కమ్ముడిపోతుంది. ఛానల్ ఏముందండి, వ్యవస్థలో ఒక భాగమే కదా ఛానల్ అనేది. అంటే మరి జనాలు అనేవాడు ఎవడైతే నష్టపోతున్నాడో, ఎవడైతే ఇప్పుడు అమాయకుడు అని అంటున్నామో వాడి పరిస్థితి ఏందంటాను నేను. జనాలు అమాయకుడు అని చెప్పి మీరు అమాయకుడు అనిపిస్తారు నాకు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది మీరు ఇంత అమాయకత్వంగా ఎట్లా వచ్చారు జర్నలిజంలోకి అని చెప్పని. సామాన్యుడు అమాయకుడా కాదంటారా? నాన్ సెన్స్ అంటా నేను. సామాన్యుడు అమాయకుడు ఏంటండి? మరి ఇప్పుడు మీరు చెప్పిన గుజరాత్లో చనిపోయిన 7 పరిస్థితి ఏంటంటారు? వాళ్ళ అమాయకులు కాదంటారు? కాదండి. వాళ్ళు 1కి 10 సార్లు ఎంక్వైరీ చేసుకుని 10 మందిని కనుక్కుని అబ్బా బాగా చేస్తాడంట, యూకే రిటర్న్ అని చెప్పని వెళ్ళి నమ్మి చేయించుకున్నారు. అంటే అమాయకులు కాదు, మోసపోయారు అనొచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటారు అనేది మన దగ్గర ఒక సామెత ఉంది. కానీ ఎంతకాలం ఈ ప్రొసీజర్ అంటాను నేను. ఎంతకాలం అంటే కనుక వ్యవస్థ మారేంతకాలం అని అంటాను. వ్యవస్థ మారేంతకాలం అండి. ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్కి ఏం చెప్తారు సార్ మీరు? ఇప్పుడు సింపుల్ థింగ్ అండి, ఈ రోజు మీరు వెహికల్ తీసుకుని ఇంటికి వెళ్ళాలి, రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసు. గుంతలు, వర్షం పడిందంటే కనుక దాంట్లో నీళ్లు నిండుతూ ఉంటాయి, భయంకరమైన ట్రాఫిక్, అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్లు, సిగ్నల్ జంపులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటిలన్నిటి మీద మీకు ఫండమెంటల్ రైట్సే కాదు, ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి. మీరు ఏ రోజైనా సరే సంబంధించిన అధికారికి ఫోన్ చేసి కానీ ఒక ఫిర్యాదు చేయడం కానీ ఏదైనా చేశారా? లేదు, చేయలే. నాకెందుకని ఉంటారు, నాకెందుకు అన్నంతకాలం మీకు తప్పది బాధ. చచ్చిపోయిందైతే నేను కదా. ఇప్పుడు ఎంపీ గురించి అంటే మధ్యప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుందాం. 15 మందిలో 7 చచ్చిపోయారు. మన ఇంట్లో వాళ్ళైతే కాదుగా, మనకెందుకు అయిపోయిందిగా. రేపు మన దగ్గర మన రాష్ట్రం కాదు, మనకు సంబంధించిన వాళ్ళు కాదు, రేపు మన మీదకి వస్తే కానీ అర్థం కాదంటారు. మన మీదకి వస్తే ఏం చేస్తాం? చేతులు కట్టు కూర్చుంటాము, ఏం చేస్తాం? విధి రాత అని చెప్పని అంటాం. అంతకుమించి ఏం పీకలేం కదా. పీకలంటే మాట్లాడే కదా ఇవన్నీ. అయిపోయి ఎవరో ఒకరు దీని మీద నోరు విప్పినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరు కూడా దీని మీద మాట్లాడుతూ వస్తున్నారు అని చెప్పి. మాటలతో పనులు కావు అని అంటున్నా నేను. మాటలతో పనులు కావు. ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు మరి? సింపుల్ థింగ్ అండి, నేనేమంటున్నాను, ఈ రోజు ఒక వ్యక్తి ఫేక్ డాక్టరా కాదా అని తెలుసుకోవాలి అని అంటే కనుక పేషెంట్ ఏం చేయాలి? మీకు ఒకటి ఆ హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వెనక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవన్నీ కొన్ని హాస్పిటల్స్లో కొంతమంది డాక్టర్లు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ యాజ్ వెల్ వాళ్ళకి వచ్చిన లైసెన్సింగ్ నెంబరు, కన్సర్న్డ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నెంబరు అవన్నీ కూడా చేస్తున్నారు. మీకు తెలియపోతే అవసరం అయితే ఆయన్ని అడగండి, సార్ ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టారు కదా, నేను ఎట్లా చెక్ చేయాలి?
డాక్టర్ని అడగమను. హక్కు ఉంది మనకి, 100% ఉంది. ఎందుకంటే నేను చెప్తాను, కరోనా టైంలో మనందరికి తెలిసిన విషయమే, గాంధీ హాస్పిటల్ కరోనా హాస్పిటల్ కింద డిక్లేర్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే కరోనాకి సంబంధించిన పేషెంట్లందరూ కూడా అక్కడే ట్రీట్ చేయబడ్డారు, రైట్? అప్పుడు ఏం జరిగిందండి, ఎవరికైనా ఒకరికి ఫస్ట్ వేవ్ కరోనా వస్తే తీసుకుపోయి అక్కడ పడేసేటోళ్ళు. సంబంధించిన అధికారులు ఫోన్ చేసి అటు బతికాడు అంటే బతికినట్టు, చచ్చినట్టు చచ్చిపోయినట్టు. కనీసం చచ్చిపోయినట్టు మనోడా కాదా అని చెప్పి వెళ్ళి చూసే ధైర్యం కూడా ఎవరు చేయలేదు. ఈ విధంగా నడిచింది. దాని తర్వాత పేషెంట్స్ ఉధృతి పెరిగి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని చెప్పని గచ్చిబౌలి స్టేడియంలో టీమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది గచ్చిబౌలిలో. దాన్ని కూడా కరోనా కింద చేయడం. నాకు సంబంధించిన నాకు బాగా కావాల్సిన వ్యక్తి యొక్క బాబాయికి కూడా కరోనా వస్తే తీసుకెళ్లి టీమ్స్లో వేసారు. వేయడం వరకే బాగానే ఉంది. ఆయన దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ చేసి నన్ను శవాల మధ్య పడేశారు, నాకు ట్రీట్మెంట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, నాకు దగ్గి రక్తం వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పారంట ఫోన్ చేసి. అయితే వెళ్ళి అడిగితే ఎవరిని అడగాలి, ఎవరు ఆన్సర్ చేయాలి? అసలు ఒక పేషెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పి ఎవరికి చెప్తున్నారు? ఎందుకంటే అటెండెన్స్ని ఎవరిని అలౌ చేయట్లేదు, దేనికి అకౌంటబిలిటీ లేదనొచ్చు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు నా దగ్గరికి వస్తే నేను ఇమీడియట్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక పేషెంట్ యొక్క మెడికల్ ట్రీట్మెంట్ ప్రొసీజరు తెలుసుకునే రైట్ పేషెంట్కి యాజ్ వెల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, కేర్ టేకర్స్కి అదర్వైజ్ ఉంది. ప్రతి ఒక్క హాస్పిటల్లో ప్రతి ఒక్క డాక్టరు ఒక పేషెంట్ని జాయిన్ చేసుకున్నప్పుడు అతనికి ఎటువంటి మెడిసిన్స్ ఇచ్చారు, ఎటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చారు, ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా ఫుడ్ ఏమి ఇచ్చారు అనేది కంప్లీట్ షీట్ ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళకి ఇవ్వాలి. అట్లా ఎన్ని హాస్పిటల్ నడుస్తుంది? అలా లేదు. సో ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్ని డైరెక్ట్ చేయండి, కరోనా పేషెంట్లు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి వీళ్ళ యొక్క ట్రీట్మెంట్ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పానంటే ఇమ్మీడియట్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మొత్తం స్టేట్ మొత్తం కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్డర్ తీసుకుని అతను వెళ్తే ఇమ్మీడియట్లీ సూపరింటెండెంట్ వచ్చి టిమ్స్ సూపరింటెండెంట్ రిసీవ్ చేసుకుని ఒక సూట్ వేసి టీ కాఫీ ఇచ్చి అప్పటి వరకు శవాల మధ్య ఉన్న అతను ఏసీ రూమ్లోకి పంపించి విఐపి ట్రీట్మెంట్ చేశారు. అంటే న్యాయ వ్యవస్థ మనకి ఎప్పుడు తోడుగా ఉంటుందనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనొచ్చు అంట. ఇప్పుడు వ్యవస్థలన్నీ కూడా ఎప్పుడు మనకు తోడుగా ఉంటాయి, కానీ వాడుకునే విధానం రావాలి అని తెలియాలి, తెలిసి ఉండాలి. ఇప్పుడు ఈ రోజు మీరు కిచెన్ లో ఒక నైఫ్ ఉంటుందండి, కూరగాయలకు వస్తూ ఉంటారు, అర్ధరాత్రి మీ ఇంట్లో ఒక దొంగ ఒక సంఘ వ్యతిరేక శక్తితో వచ్చి మీ మాన ప్రాణాలకి హాని కలిగించినప్పుడు అదే కత్తి మీకు ఆయుధం అవుతుంది. అవును, కానీ వాడే పద్ధతి మీకు తెలియాలి అని అంటున్నాను. దాన్ని మీరు కూరగాయలు కోసే కత్తిలాగానే చూసేంత వరకు కూడా దానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు, అది కిచెన్ లో పడి ఏడుస్తూ ఉంటుంది. దాని ఆయుధంగా ఎప్పుడైతే మీరు భావిస్తారో అది మీ యొక్క ప్రాణాలని కాపాడుతుంది అని అంటాను నేను. అనేది సమాజంలో కేవలం డాక్టర్స్ అనే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మినిమం లీగల్ సంబంధించిన ఈ ప్రొసీజర్స్ తెలిసి ఉండాలని ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నరేష్ గారు చెప్పారు కాబట్టి మనందరికీ కాస్త ధైర్యం వస్తుంది. ఏమని, ఓకే పలానా డాక్టర్ వాళ్ళు ఏంటి ఇక్కడ వైద్యం చేయకపోతే మనం వెళ్ళి అడిగే హక్కు మనకుంది, వాడు చేయనంటే ఇలా నీ మీద కోర్టులో ఇలా వేస్తాను స్టే అనే దానికి మనకి హక్కు ఉంది, కాబట్టి మనకు ధైర్యం పుంజుకొస్తుంది. బట్ ఇలాంటి విషయాలు ల్యాండ్కి సంబంధించిన విషయాల్లో అయి ఉండొచ్చు, లీగల్గా ఎన్నో రకాల విషయాలు, సివిల్స్ అయి ఉండొచ్చు, క్రిమినల్ అయి ఉండొచ్చు, ఎన్ని రకాలుగా ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి సమాచారం మనకు కావాలనుకున్నప్పుడు ప్రొఫెషనల్స్ మనం మీట్ అవ్వడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ ద్వారా ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మిమ్మల్ని ఆపేస్తున్న వాయిస్లు ఎన్నోన్న వాటన్నింటిని దాటుకొచ్చి మీ వాయిస్ని జనాలకు వినిపించాలనుకునే మీ సంకల్పం గొప్పది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ప్రొవైడ్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు